ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు పాత్వే ఆఫ్ ఆల్ డివోటీస్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షిరిడీ సాయిబాబా భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మస్థలం ఎవరికీ తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు సాధువుగా నమ్ముతారు. అతని జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వాక్యాలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ అని అంటారు. అందరి ప్రభువు ఒక్కడే అని అర్థం. పెక్కుమంది భక్తులు ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందినవారు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అని సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సాంప్రదాయాలు అతని బోధనలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతోమంది ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. అతను హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అనే విషయాల గురించి పలు వాదనలున్నాయి. సాయిబాబా పుట్టుపూర్వత్రాల గురించి తెలియడం లేదు. ఈ విషయమైన జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చునని, అతని బాల్యనామం హరిబావు భూసారి కావచ్చునని కొన్ని అభిప్రాయాలున్నాయి. తన జన్మం, బాల్యాలు గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరేమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకుంటారు. బహుశా బాబాగారు అందుకే వారి పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుప్రియుడైన మహల్సాపతితో తాను ప్రతి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీరు సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సెలకు చెందిన వెంకోస అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోస వద్ద 12 ఏళ్లు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు. ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి. తన సుమారు 16 సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ 3 ఏళ్లు ఉండి తరువాత కొంతకాలం కనిపించలేదని, మళ్ళీ 1 సంవత్సరం తరువాత సుమారు 1858లో షిరిడీకి తిరిగి వచ్చాడని ఆధ్యాత్మికులు విశ్వసించే వినడం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చును. ఆ యువకుడు ఒక వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రింబవళ్లు కూర్చొని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. మహల్సాపతి, అప్పాజోగలే, కాశీనాథ్ వంటి ధార్మిక చిత్తనాపరులైన గ్రామస్థులు బాబాను తరచూ దర్శించసాగారు. అతడు పిచ్చివాడని మరికొందరు రాళ్ళు కూడా రువ్వేవారు. మళ్ళీ కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడతను చాలామంది సాధువులను, ఫకీరులను కలిశాడని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన మొదటి స్వతంత్ర సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చునని, కొంతకాలం
నేత పని చేశాడని కొన్ని సూచనలు వలన తెలుస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో